సార్ దీన్ని ఈ ఇష్యూని అసలు ఎలా చూడాలి? సమాజంలో మనం ఇటువంటి మనుషుల మధ్య ఉన్నామా? ఇటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనిపిస్తోంది. భయమేస్తోంది. సో, 'రాజ్‌కుమార్' అనే వ్యక్తి ఆ ఊర్లో ఉన్నారు. తనకు సంబంధించి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లల్ని గొంతు కోసి చంపేయాలన్నంత కర్కశంగా ఎలా మారిపోతున్నారు? మనుషులు ఆ రకమైన ప్రవర్తనకి అసలు రీజన్ ఏంటి? సార్ వైఎన్ఆర్ గారు వాస్తవంగా మనుషుల్లో ఎమోషనల్ బాండింగ్ అనేది కోల్పోతుంది అన్న దానికి ఇది ఒక ప్రస్ఫుటమైన నిదర్శనం. హ్మ్. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు కూడా హ్మ్. ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ టచ్ ఉంటే మాత్రమే సర్వైవ్ అవుతూ ఉంటాయి. హ్మ్. కానీ హ్మ్. ఒక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్. ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ విషయంలో గానీ, అందరితో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఇంకా బయట సొసైటీలో గానీ చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే, హ్మ్. ఇప్పుడు సమాజంలో 90% మంది రోబోటిక్‌గా బతుకుతున్నారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. కేవలం ఒక కుటుంబం ఉందంటే గనక, ఈ కుటుంబంలో హ్మ్. వాళ్ళ అవసరాలు ఒకళ్ళు సంపాదిస్తారు, ఒకళ్ళొచ్చి ఇంట్లో వర్క్ చేస్తారు, ఇంకొకళ్ళు పిల్లలు చదువుకుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద పీపుల్ హ్మ్. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్ అంతే. బాగా ఓకే. గుర్తుపెట్టుకుంటే. ఒక ఫార్ములా క్రియేట్ చేసి, కుటుంబం అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, హ్మ్. లేదా ఫ్రెండ్స్ అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, ఆఫీసు కొలీగ్స్ అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, ఈ ఫార్ములాలో ఒకళ్ళకొకళ్ళు ఒంటరితనంగా ఉన్నప్పుడు, ఎమోషనల్‌గా కొద్దిగా లోగా ఉన్నప్పుడు, ఒక్కొక్కళ్ళు సంథింగ్ సపోర్ట్ ఇచ్చుకోవడానికి టెంపరరీగా మనిషి నాకున్నాడు అనే ఒక భ్రమ మాత్రమే. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. భ్రమ. చాలా భ్రమ. ఒక మనిషి నాకు ఉన్నాడు అనే భ్రమలో ఉన్నారు తప్పించి, ఆ మనిషి ఉన్నాడు అనేది వాస్తవం కాదు. హ్మ్. సో, ఎప్పుడైతే ఏదొక బిట్టర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ మనిషి నా కోసం లేడు అని ఏదో వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు మీట్ కాకపోవటమో, లేకపోతే ఇంకా ఏదో ఇష్యూస్‌లోనో సో, ఇంతకాలం నేను ఈ మనిషి నాకున్నాడు అనుకుంటే, ఈ మనిషి ఏంటి ఇంత మాట అన్నాడు, ఇలా మోసం చేశాడేంటి, అలా చేశాడేంటి, ఇలా చేశాడని చెప్పేసి ఎప్పుడైతే గనక ఈ ఎక్స్‌పెక్టేషన్ మీట్ కాలేకపోతారో, ఆటోమేటిక్‌గా ఈ మనిషి ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా నాకు ఒక మనిషి ఇలా ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి క్లియర్‌గా రియలైజ్ అయిపోతున్నారు. హ్మ్. అంటే హ్మ్. ఇండైరెక్ట్‌లీ చెప్పాలంటే గనక మనుషులు తెలియకుండానే బిజినెస్ చేస్తున్నారు ప్రాక్టికల్లీ. ఎలాంటి బిజినెస్? ప్రేమతో కాకుండా నాకు అవసరంలో ఈ మనిషి ఉంటాడు. లేకపోతే గనక అవసరంలో ఈ మనిషి నుంచి నాకు ఇలా హెల్ప్ అయ్యిద్దని చెప్పేసని ఇచ్చే ప్రేమను కూడా కేవలం ఫర్ ద అగ్రీమెంట్ ఆఫ్ ద ఏది రిటర్న్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అవతల నుంచి రావట్లేదనుకోండి, ఆటోమేటిక్‌గా మనుషులకు దూరం అవ్వటం, వాళ్ళ మీద కక్ష పెంచుకోవటమో, లేకపోతే వాళ్ళని ఎట్లైనా ట్రీట్ చేయాలి, ఎట్లైనా అవసరమైతే మానసికంగా దిగజార్చాలి ఒక 4 మాటలనేసి. లేకపోతే గనక ఫిజికల్‌గా అటాక్ చేయాలి. ఇలా రకరకాల పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇలాంటివి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇంకా సీరియస్‌లీ చెప్పాలంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఇలాంటి కేసెస్ ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రీజన్ ఏంటి సార్? అంటే గతంలో సరే, నేను ఒక 20 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. చూసాం ఇటువంటి ఒకటి 2 ఇన్సిడెంట్స్ చూసాం గానీ, ఈ మధ్య సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. ఈ హ్మ్. ప్రవర్తన రావడానికి రీజన్ ఏంటి? లైఫ్ స్టైలా? లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీసా? ఏంటి బ్రెయిన్‌లో ఆ తరహా థాట్స్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎంపథీ అండి. ఎంపథీ లేకపోవటం. ఒక గుండెలో తడి అని మనం నవల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. సో, నవల్స్‌లో ఈ పదం ఎక్కువగా వినపడేది. హ్మ్. ఆ మనిషి గుండెలో తడి ఉంటుందంటే, అంటే అర్థం ఏంటి? మీకొక బాధొస్తే గనక నాకు ఆటోమేటిక్‌గా నేను పక్కన భుజం తట్టేటప్పుడు నాకు కూడా ఆ బాధను అనుభూతి చెందే ఫీలింగ్స్ ఒకప్పుడు ఉండేవి. హ్మ్. ఇప్పుడేం జరుగుతుందంటే మెల్లగా ఎవరైనా బాధపడుతున్నాననుకోండి, ఎందుకు ఊరికనే చేతకానోడిలా బాధపడతా ఉంటావు? హ్మ్. మర్చిపో అని చెప్పేసని అతని ఫీలింగ్‌ని కూడా అతను ఏదైతే జెన్యూన్‌గా ఫీల్ అవుతున్నాడో దాన్ని అణిచేసి, సప్రెస్ చేసి నువ్వు చేతకానివాడివని ఒక లేబుల్ ఏసేసి మనిషిని ఏం చేస్తూ ఉన్నారు సింప్లీ అతను ఒరిజినల్ నేచురల్‌గా వచ్చిన ఫీలింగ్‌ని కూడా ఫీల్ కాకుండా చేసేస్తూ ఉన్నాం. అంటే హుహు. ప్రాక్టికల్ అనే ముసుగులో. హుహు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే, సో మనుషుల మధ్య బాండింగ్ ఉంటే మాత్రమే, ఆ ఎంపతి ఉంటే మాత్రమే అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా గాని, లేకపోతే స్నేహితులైనా గాని వీళ్ళకి మధ్య బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు నాకు లేకపోతే మీరున్నా లేకపోతే నాకు ఉపయోగం ఉంది. హ్మ్. సో, ఇక్కడేమవుతుంది లోగా ఉన్నప్పుడే మనిషి లేకపోతే అది ఇది లేకపోతే కొంతకాలానికి అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు అసలు మనుషులంతా స్వార్థపరులు, మనుషులంతా అవసరాన్ని వాడుకొని ఇచ్చేస్తారని చెప్పేసి ఒక రకమైన ఇంటర్నల్‌గా ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. హ్మ్. ఇది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. 80, 90% ఆఫ్ ద పీపుల్ ఒకప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరూ అలా ఉంటారులే మనం అందరిని మనం మంచి చేసుకుంటూ ఎళ్ళాల్సింది అనేవాళ్ళు ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడేంటి 90% మంది జనాలంతా కూడా స్వార్థపరులే. ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసిన కొటేషన్‌లో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, ఎవరిని నమ్మొద్దనే భావన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతే, హ్మ్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్ది? ఫస్ట్ లెవెల్ ఎవరిని నమ్మొద్దు. హ్మ్. సెకండ్ లెవెల్ ఏంటి?
సో ఎవరైనా కానీ నమ్మకపోవటమే కాదు, ఎవరి లైఫ్లోకి వెళ్ళొద్దు, నీ పని నువ్వు చూసుకో. కొంతకాలానికి ఏదో ఒక సందర్భంలో వీళ్ళకి ఏదో గాయం జరిగింది అనుకోండి, ఎవరి వలన కానీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి నా జోలికి వచ్చాడు, నేనేం చేసినా కూడా నేను సంబంధం లేకుండా నా జోలికి వచ్చాడు, ఈ వ్యక్తిని టెర్మినేట్ చేయాలి, ఎందుకంటే ఈ వ్యక్తి నాకు హాని చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని. అంటే ఇండైరెక్ట్ లో ఏం జరిగిందంటే కనుక మనిషిని నమ్మట్లేదు, సో ఐసోలేట్ గా బతుకుతున్నారు. ఐసోలేట్ గా బతికేటప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుంది, సో నా ప్రపంచంలో నేను ఉంటే నన్ను ఇచ్చేసారని చెప్పేసి టెర్మినేట్ చేయటం.